ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ అందరూ కూడా అందరికీ నివాళులు అర్పిస్తాను. అందులో భాగంగా ఇప్పుడే స్వామి గారిని మాట్లాడి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను నమ్ముకొని అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మా సరిత గారు కూడా ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే, తర్వాత మన గెట్టు అంటే మన పక్కకే ఉన్న ఐలయ్య గారు ఎమ్మెల్యే గెలిచిర్రు. ఎమ్మెల్యే గెలిచినందుకే అతనికి విప్పించి కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవిస్తూ ఆ కులానికి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకుముందు జరిగిన టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలను ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మా వీళ్ళ ఐలయ్య గారు ఉంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టు ఆయన మంత్రి పదవి గురించి కూడా చర్చలు జరుగుతాయి. వాళ్ళు అన్నీ చూసుకొని ఎవరైతే దానికి ఎలిజిబుల్ అవుతారో, ఏ కులాన్ని అయితే అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటారో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల గురించి ఆలోచించాలి. మీరు కూడా చూడండి, దొడ్డి కుమరయ్య సాయుధ పోరాటం చేసి తెలంగాణ ఏ విధంగా సాధించుకోవాలని మనందరికీ స్ఫూర్తి నింపాడు. రేపు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకునే విధంగా మనం అందరం కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన తెలంగాణను అభివృద్ధి చేసుకునే విధంగా, అదేవిధంగా మీ కులాన్ని కూడా అభివృద్ధి చేసుకునే విధంగా మేము ఎప్పుడు కూడా మీతోటే పాటు ఉంటాము. మీకు కూడా తెలుసు, మా ఆంజనేయులు ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచిండు. రేపు మా మాజీ సర్పంచ్ ఇటువంటి ఎవ్వరున్నా అందరికీ కూడా మేము పార్టీలో సముచిత స్థానం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా స్వామిని కూడా కోరుతున్నాం, తొందరనే కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయవలసిందిగా కోరుతున్నాం. అభిమానులకు కూడా అందరికీ దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి అమరుడు. ఈయన అమరత్వం, చాకలి ఐలమ్మ ధీరత్వంతో ఈరోజు మనకు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో మరుగున పడ్డ కులానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2 టికెట్లు కేటాయిస్తే అందులో బీర్లా ఐలయ్య ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి సందర్భం మనము కాంగ్రెస్ పార్టీకి కూడా రేవంత్ రెడ్డి గారికి మరియు అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరుగున పడ్డ ప్రధాన సంఖ్యలో ఉన్న కుర్మ కులాన్ని గుర్తించినందుకు పార్టీని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ప్రధాన సంఖ్యలో ఉన్నటువంటి కుర్మలకు ఇప్పటి వరకు కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడం, దొడ్డి కొమరయ్య వారసునిగా మంత్రివర్గంలో స్థానం కల్పించే దిశగా ఐలయ్య గారికి, మన బీర్లా ఐలన్న గారికి మంత్రి పదవిలో స్థానం కల్పించాలని అనేక వినతులు, అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి అనేక వినతులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే 40 లక్షలకు పైగా ఉన్న జనాభాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది. కాబట్టి ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు మన జిల్లా అధ్యక్షులుగా ఉన్న నర్సారెడ్డి గారు కూడా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా కూడా వేడుకుంటూ ఉన్నాము. అలాగే ప్రభుత్వ పరంగా వర్ధంతి జయంతులు కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తూ ఉంది. గొర్రెల కాపర్ల సమస్యల పైన కూడా డీడీలు కట్టి, పుస్తలు కుదువబెట్టి డీడీలు కట్టి అనేక ఇబ్బందులు పడుతున్న గొర్రె కాపర్ల సమస్యల మీద కూడా దృష్టికి మా ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించే రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయినాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను